తెలంగాణలో బీర్ల ధరలు పెరగడంతో మద్యం ప్రియులు ఆలోచనలో పడ్డారు. ఒక్కో బీరుపై 15% ధర పెరగడంతో మందుబాబులు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు వైన్ షాపులకు టాటా చెప్పి తాటి వనాల వైపు పరుగులు తీస్తున్నారు. కల్లు తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కల్లుకు భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కో బీరుపై తెలంగాణ ప్రభుత్వం 30 రూపాయలు పెంచింది. ఒకేసారి ఇంతగా పెంచడంతో బీర్ ప్రియులు దాన్ని తాగాలంటే ఆలోచిస్తున్నారు. మరోవైపు ఎండాకాలంలో బీర్కు ప్రత్యామ్నాయంగా కల్లును తాగేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే తాటి వనాలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తాటి కల్లు కోసం ఎగబడుతున్నారు. బీరు 100 రూపాయలు ఉండేదన్న, దాని క్రమేపీ 120 అయింది, 120 నుంచి 150 అయింది, ఈరోజు 200 అయింది. దీనివల్ల రెగ్యులర్గా పనిచేసుకునే వాళ్ళకు ఈ బీర్లు ఒకటి తాగడం వల్ల వాళ్ళు సంపాదించే దానిలో సగం అటే పోవడం జరుగుతుంది. సరే, ప్రతి ఒక్క వ్యక్తి బీర్లు తాగుతారు. ఇప్పుడు వచ్చేది కూడా ఎండాకాలం అయితే దీన్ని అనుగుణంగా చేసుకునే ప్రభుత్వం పెంచి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అందుకొరకే మేము బీర్లు తాగే బదులు అదే 200 పెడితే మాకు 2 లీటర్ల కళ్ళు వస్తుందన్న, అది ఇద్దరు తాగొచ్చు. అందువల్లనే మేము ప్రతి ఒక్కరం కళ్ళుకు సైడు రావడం జరిగింది. దానికన్నా కళ్ళు వల్ల కూడా లాభాలు ఉన్నాయన్న. ఒకటి, కిడ్నీల రాళ్ళు ఉండడం వల్ల కూడా డాక్టర్లు కూడా యాక్చువల్లీ మీరు కళ్ళు తాగితే బెటర్ అంటున్నారు. కళ్ళు తాగడం వల్ల కూడా మనకు మూత్ర విసర్జన అనేది కూడా క్లియర్ ఉంటుంది. ఏమైనా రాళ్ళు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి ఈ వీటితో పాటు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కళ్ళు కోసం కూడా కళ్ళు దొరకడం కూడా లేదు. ఈ రేటు పెరిగిన కాంచి కళ్ళు కూడా చాలా షార్టేజ్ అయిపోయింది. కానీ గవర్నమెంట్ కొంచెం అసలు నన్ను అడిగితే తగ్గించుడు బెటర్ అనేది నా ఉద్దేశం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గౌడ కులస్తులు నిర్వహిస్తున్న కల్లు దుకాణాలు రద్దీగా మారాయి. తాటికల్లు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు చెప్పడం, ధర తక్కువగా ఉండడంతో కల్లు తాగేందుకు వస్తున్నామని మద్యం ప్రియులు చెబుతున్నారు. ముందే ఆర్డర్లు ఇచ్చి మరీ కల్లును రిజర్వ్ చేసుకుంటున్నారు. కల్లు దుకాణాలకు మద్యం ప్రియులు క్యూ కట్టడంతో గిరాకీ పెరిగిందని గీత కార్మికులు చెబుతున్నారు. ఇక బీర్ల ధరలు పెరిగిన దగ్గర నుంచే ముందే ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. గతంలో కంటే ఈ ఏడాది కల్లుకు డిమాండ్ పెరిగిందని గౌడ కులస్తులు అంటున్నారు. రేటు పెంచిన కాంచాలి కళ్ళకు చాలా అడ్వాన్స్, ఒకరోజు ముందే ఫోన్ చేస్తారు. పొద్దున కావాలంటే ఒకరోజు ముందు ఫోన్ చేస్తారు. అట్లా ఇక మాకు కళ్ళు పోసులు కూడా ఇబ్బంది అవుతుంది. బీర్లకు రేటు పెంచిన కాంచాలి, బీర్లకు పెంచిన కాంచి కొంచెం ఇప్పుడు కళ్ళు బాగా గిరాకు ఉన్నది. అంతకుముందు కొంచెం వెయిటింగ్ చేసేది గిరాకు కోసం, ఇప్పుడు వాళ్ళే మాకు ముందు ఫోన్ చేసి చెప్తారు. కొంచెం మంచిగా వస్తుంది. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది, అమ్ముడు పోయేది కానీ కొంచెం మెల్లమెల్లగా వచ్చేది. ఇప్పుడు కొంచెం ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారు. అంతకుముందు కొంచెం ఆగేది, పొద్దున కావాలంటే కొంచెం సాయంత్రమే చెప్తారు. ఇప్పుడు బీర్ 200 పెరిగినా కానీ 2 లీటర్లు తాగుతారు. ఇదే మరోవైపు సమ్మర్లో బీర్ల అమ్మకాలపై పెరిగిన ధరల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తంగా పెరిగిన బీర్ల ధరలతో నేచురల్ డ్రింక్ తాటికల్లుకు డిమాండ్ పెరిగింది.